ఈవినింగ్ ఫ్రమ్ వెంకటగిరి. ఈరోజు అయితే నేను కజిన్ మ్యారేజ్ అని చెప్పి వచ్చాను. మార్నింగ్ అనగా వచ్చాను. మార్నింగ్ మంగళస్నానాలు నేను వచ్చేసరికి 11 దాటేసింది. ఆల్రెడీ ఈవెంట్స్ అన్నీ స్టార్ట్ అయిపోయి 11కి వచ్చి రూమ్లో చెక్ ఇన్ అయ్యి రూమ్ తీసుకొని రెడీ అయ్యి అక్కడికి వెళ్ళేసరికి అన్నీ కంప్లీట్ అయిపోయాయి. అందుకని నేనైతే వ్లాగ్ అయితే ఏం చేయలేదు అక్కడ. ఇప్పుడైతే ఎర్లీ మార్నింగ్ 3 o'clock మ్యారేజ్. నా బిగ్గెస్ట్ హెడేక్ అది మార్నింగ్ మ్యారేజ్ అంటే నా చిరాకు. ఇప్పుడైతే రిసెప్షన్ ఉంది అన్నారు. ఇంక అందరం రెడీ అవుతున్నాం. 7కి స్టార్ట్ అవుతుంది అన్నారు. ఆల్మోస్ట్ 6:56 నేను ఇంకా రూమ్ దగ్గరే ఉన్నాను. నేనైతే కంప్లీట్ రెడీ అయిపోయాను. మా తమ్ముడు మా అమ్మ వాళ్ళు రెడీ అవుతున్నారు. కంప్లీట్ అయిపోతే రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడుతున్నాను. మీట్ యూ ఎట్ రిసెప్షన్. 7కి స్టార్ట్ అన్నారు. మనం మండపం దగ్గరికి వచ్చేసరికి 7:30 అయిపోయింది. పైకి వెళ్దాం ముందు అయితే. ఏంట్రా 7కి స్టార్ట్ అన్నారు, ఇక్కడికి వచ్చి చూస్తే కనీసం పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూడా వచ్చి కూర్చోలేదు మండపంలో. అందరం వాళ్ళ కోసం వెయిటింగ్ ఇక్కడ. నాకైతే ముందు పిచ్చి ఆకలేస్తుంది. 8:30 అయిపోయింది. ఈ క్యూ ఎప్పుడు అవుతుందా కానీ ఆ పైకి వెళ్ళి ఒక ఫోటో తీసుకొని వెళ్ళి ముందు తినేసి వచ్చేస్తే ఒక పని అయిపోద్ది. ఆ తర్వాత ఎంతసేపు అయినా కూర్చోవచ్చు. ఆ లైన్ అయ్యే లోపల మనం తినేసి వెళ్ళిపోవచ్చు. ముందు అయితే ఫుడ్ కోసం ఆకలేస్తుంది. ఓకేలే త్వరగా అయిపోతుంది. ముందు అన్నీ ఒక్కొక్క రౌండ్ వేసుకొని తినేద్దాం. కాచు ఫస్ట్ రౌండ్ వెయిట్ నింపుకొని ఫుడ్ దగ్గర వీడియో ఎందుకు ఆపేస్తానంటే, నేను వీడియో రికార్డ్ చేస్తుంటే అందరూ విచిత్రంగా ఏదో ఒక వింత జీవిని చూసినట్టు చూస్తున్నాను నన్ను. ఎవట్రా వీడు ఒక చేతిలో ప్లేట్ పట్టుకున్నా, ఒక చేతిలో ఒక కెమెరా పట్టుకుంటూ మాట్లాడుకుంటూ పోతున్నాడు అని. అందుకే ముందు తినేసి వచ్చేలా మా అమ్మ నాన్న ఇద్దరు ఫోటో తీసేసుకున్నారు. ఇంకా సరే నేను మా తమ్ముడు ఎక్కి ఫోటో తీసేసుకున్నాం. ఓకే, వీళ్ళతో మన పని అయిపోయింది. కిందకెళ్ళి కూర్చున్నాం. ఈ లోపల వీళ్ళ గ్యాప్లో రూమ్లో దూరి ఫోటోలు తీసుకున్నారంట. ఫోటోలు చూపిస్తున్నారు. 2 ఫోటో షూట్ వేసుకొని. ఇయ్యో మావాడు మాట్లాడరా అంటే పెద్దగా ఇళ్ళకని పోదులిస్తున్నాడు కూర్చొని. మ్యారేజ్ని సీరియల్ రోడ్లో చెప్పాలంటే ఎలా చెప్తావు? అందరిని అడగడం చేసుకోవద్దని చెప్తాను. చేసుకోవద్దని చెప్తాను. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ మ్యారేజ్ నువ్వు ఫ్యూచర్ లో మ్యారేజ్ చేసుకుంటే నువ్వు ఏ టైటిల్ పెడతావు? అదే అనుకోండి. ఏమనుకోవాలి? చెప్పారు కదా ఎలా రిలేట్ అవుతుంది. ఏమంటన్నా 11:40కి 3 గంటలకు మ్యారేజ్ అయితే అప్పుడే ఏం పని అన్నా? ఏమన్నా ఇప్పుడు దా ప్రశాంతంగా పడుకోనే ఉన్నారు కదన్నా. ఇంతమంది మాట్లాడుతున్నా సరే పడుకుందంటే మహాతల్లి అదృష్టవంతురాలు అయి ఉండాలి, లేదంటే చచ్చిపోయి ఉండాలి. చూసుకోండి. కాబట్టి ఎక్స్పీరియన్స్ కొంచెం షేర్ చేసుకుంటారా? పెళ్లి చేసుకోబాకండి, నాశనం అయిపోతారు. డాడీ ఏం చెప్పావురా? మళ్ళీ చెప్పు. పెళ్లి చేసుకుని ఏం సాధిస్తారు? చెప్పను. పెళ్లి చేసుకుని నేనేం సాధిస్తాను? What a vision. What a thought. మన పాటికి మనం ఒక పక్కన కూర్చొని లాక్ చేసుకుంటే వీళ్ళు చూడండి ఆడుకుంటా ఉన్నారు. దాగుడు మూతలంట. ఆడబడితే ఆడదాకుంటారు. ఏంటో బాబు సీట్ల కింద కూర్చుంటారు. వచ్చి ఏమైనా కట్టలేదు. నైట్ అంతా మేలుకోవాలంటే ఇది పెద్ద టాస్కే. మేలుకోవాలంటే ముందైతే కాఫీ పడాలి, లేదంటే స్ట్రాంగ్ టీ పడాలి. ఈ టైంలో ఎక్కడ దొరకద్దబ్బా అని చెప్పి 12:30కి బండి తీసాం వెతుక్కుంటా పోదామని చెప్పి కాఫీ కోసం. మనం కాఫీ తాగేసి వచ్చేసరికి ఇక్కడ పిల్లకాయలంతా కలిసి డ్యాన్స్ ప్రోగ్రామ్ పెట్టారు. మన మీద మనకు మంచి కాన్ఫిడెన్స్ ఏంటంటే మనం అక్కడ కానీ డ్యాన్స్ చేసేటప్పుడు పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ పారిపోతారు. సో
కూర్చో, మనం ఎంజాయ్ చేద్దాం ప్లేస్ ఇది. కానీ ఈ అర్ధరాత్రుల పెళ్ళిళ్ళకి అయితే అసలు బాగూడను. సారీ, నిద్ర లేదు ఈ టైంలో. అసలుకి వెళ్ళి ఒక గంట పుడుతున్నా మన గురించి తెలిసిన, మనం పడుకుంటే అసలు లేము. ఇంకా అందుకని చెప్పి చచ్చినట్టు మేలుకొనే ఉన్నాను నైట్ అంతా. కళ్ళు పీకేస్తున్నాయి 4-5 టైము. మావాడైతే ఇప్పుడు దాకా మేలుకొని ఇప్పుడు పడుకుంటున్నాడు కూర్చొని రెడీ అయిపోయి వచ్చి. ఒకవేళ నా పెళ్ళి కానీ ఈ టైంలో ఉంటే పక్కా నా పెళ్ళికి నేనే మిస్ అవుతాను, 100% గ్యారంటీ. నాకు అర్థం కాదు ఏంటంటే, మ్యాక్సిమం కొన్ని పెళ్ళిళ్ళు చూశాను, ఆల్మోస్ట్ చాలానే చూస్తున్నాను. ఈ ఎర్లీ మార్నింగ్ ముహూర్తాలు ఎందుకు పెడతారు భయ్యా? నాకైతే అసలు తెలీదు ఇంత ఎర్లీ మార్నింగ్ ఎందుకు పెడతారు ముహూర్తాలని. మీకైనా తెలిస్తే కామెంట్ చేయండి, నేను తెలుసుకున్నాను. నాతో పాటు నాలాగా తెలియని వాళ్ళు తెలుసుకుంటాను ఇంత ఎర్లీ మార్నింగ్ ఎందుకు భయ్యా. లోపల కూర్చోకుండా బయటకు వచ్చి వీడియో చేస్తున్నానంటే లోపల నాకు అసలు ఆ సౌండ్కి నేను మాట్లాడినా మీకు వినపడదు. దానితో నేను నెక్ బ్యాండ్ కూడా రూమ్లో మర్చిపోయి వచ్చాను. రూమ్కి వెళ్ళి స్నానం చేసి రెడీ అయ్యి మళ్ళీ వచ్చాను. సో నెక్ బ్యాండ్ మర్చిపోయాను అక్కడ. అది ఉంటే మనం దాన్ని మైక్గా వాడుతున్నాం కాబట్టి అది ఉంటే కొంచెం బాగుండేది. కానీ ఓకే, అందుకనే ఆ సౌండ్స్కి ఏమి వినపడదని చెప్పి బయటకు వచ్చి లాక్ చేస్తున్నాం. పెళ్ళిళ్ళకి వస్తే మెయిన్ థింగ్ ఏంటంటే డ్రెస్సులు మార్చలేక చావాలి. హల్దీకి ఒక డ్రెస్సు, రిసెప్షన్కి ఒక డ్రెస్సు, పెళ్ళికి ఒక డ్రెస్సు, పెళ్ళి తర్వాత ఒక డ్రెస్సు. పెళ్ళి చేసుకునే వాళ్ళంటే అన్ని డ్రెస్సులు మారుస్తాం, మనకి ఎందుకు పోయి ఒకే డ్రెస్ వేసుకోకుండా. కానీ చూడండి మార్చుకుంటూ కూర్చుకుంటాం, దానికే సగం టైం అయిపోతుంది అసలు. ఇదే మనం మ్యారేజ్ బ్లాగ్ సడన్గా ఎందుకు ఆపేస్తాను, అక్కడ దాకా చేసి దాని తర్వాత ఏమైనా కంటెంట్ పెట్టి ఉండొచ్చు కదా, మ్యారేజ్ని తీసుకొచ్చు కదా అంటే నైట్ అంతా నిద్రలేని తప్ప దొబ్బేసింది నా మైండ్. ఇంకా అవ్వడం ఇంక దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలి, గమ్ము వెళ్ళి పడుకొని నిద్రపోయాలి అనే ఉంది మైండ్లో. అందుకే ఇక్కడ క్లోజ్ చేస్తున్నాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్.